ఎంత సిగ్గుచేటు. చిన్న చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే అత్యంత తక్కువ స్థానానికి మన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది. చట్టాల అమలులో వైఫల్యం చెందింది అంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్ర హోంశాఖ నివేదికలో తెలియజేయడం జరిగింది, మన రాష్ట్రం 100 పాయింట్లకి 16.70 పాయింట్లు మాత్రమే సాధించడం జరిగింది. అందులో ఐసీటీ అప్లికేషన్స్ అమలు చేయడంలో 0, ఇంటిగ్రేషన్లో 0, అలాగే ఆపరేషన్ ఎఫిషియన్సీలో కేవలం 7.93 పాయింట్స్, అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ లో కేవలం 8.77 పాయింట్స్ తెచ్చుకొని అత్యంత అట్టడుగు స్థానంలో ఈ రోజు రాష్ట్రంలో ఉందంటే పోలీసులకి వాళ్ళ విధులు నిర్వర్తించకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలో దాని మీదే దృష్టి పెట్టేట్టుగా ఈ ప్రభుత్వం ఉపయోగించుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఘోరం అంటే మొన్ననే చూసాం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వాహనాలతో కాకుండా నడిపించి నడి రోడ్డు మీద తీసుకెళ్తే దానికి డీజీపీ గారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే వాహనాలు లేకపోవడం వల్ల నడిపించి తీసుకెళ్లాము కోర్టుకి అంటూ చెప్పడం జరిగింది. అంటే డీజీపీ స్థాయి వ్యక్తి ఇలాంటి మాటలు చెప్పారు అంటే వాళ్ళ వైఫల్యము, ప్రభుత్వ కనుసన్నల్లో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉందో మనకి ఈ మాటలు, ఈ వ్యాఖ్యలే నిదర్శనంగా ఈ రోజు నిలిచే పరిస్థితి. అలాగే డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం, ఇల్లీగల్ మద్యము అనేవి ఈ 18 నెలల కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. అది మేం చెప్పడం కాదు, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వాళ్ళ నివేదికలో ఈ విషయాన్ని వాళ్ళే చెప్పడం జరిగింది. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఈ వీటన్నిటి అంటే గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యము, ఇల్లీగల్ లిక్కర్ అనేది దాని గ్రోత్ ఏ విధంగా పెరిగిందంటే 213% పెరగడం జరిగింది. అలాగే నెల్లూరులో 121% గ్రోత్ పెరిగింది. ఇలా 16 జిల్లాల్లో, కోనసీమలో 72%, ఏలూరులో 50%, ఇలా తీసుకుంటూ తిరుపతి జిల్లాలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఉన్న తిరుపతి జిల్లాలో 1.3% గ్రోత్ పెరిగింది. అంటే ఎలాంటి దారుణమైన పరిస్థితులు, వీటిని అరికట్టడంలో ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గంజాయి, డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పెంచలయ్య అనే యువజన సంఘం నాయకుడికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరులు ఎంత దారుణంగా నడి రోడ్డు మీద హత్య చేశారో మనం మొన్ననే చూసాం. అంటే ఈ గంజాయి, డ్రగ్స్ ఎంత విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నాయి, వీటి అమ్మకము అలాగే అవైలబిలిటీ ఏ విధంగా దొరుకుతుంది, ఈ మాఫియా వీటిని అడ్డుకున్న వ్యక్తుల్ని ఏ విధంగా హత్యలు చేస్తున్నారు అనే దానికి ఈ పెంచిలయ్య అనే యువకుడికి చేసిన హత్య, యువకుడిని చంపడం మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాగే తీసుకుంటే మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అది కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు గారే చెప్పడం జరిగింది. 10 జిల్లాల్లో విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా గత ఏడాది అంతా తీసుకుంటే 1458 మంది మహిళలు రేప్ కి గురవడం జరిగింది. 5000 మందిని వేధించడం జరిగింది. ఈ వేధింపులన్నింటికి కారణం ఏంటి? ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి ప్రభుత్వం శిక్షించటలేదు. దాని వలన ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి భయం లేకుండా ఈ రోజు ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి గారి నివాసం ఉంటున్న జిల్లాలో ఈ రోజు మహిళల మీద నేరాలు 11% పెరిగాయి. అలాగే తన కుమారుడు